మహానగరం సుందరమైనదే. కానీ ట్రాఫిక్ తలుచుకుంటేనే అదేదో సినిమాలో అన్నట్లుగా సుర్రు సుమ్మైపోవడం ఖాయం. సాధారణంగా 20 నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్యస్థానానికి అక్షరాల గంటన్నర పట్టడం ఖాయం. ఒక గంట సేపట్లో చేరుకోవాల్సిన గమ్యస్థానానికైతే ఇక చెప్పనక్కర్లేదు. ఇలా రోజువారీ జీవితంలో ఓ పావు వంతు సమయం ప్రయాణానికే కేటాయించాల్సి రావడంతో నగరవాసులు లబ్బోదిబ్బోమంటున్నారు. అయితే ట్రాఫిక్ సమస్యకు పులి స్టాప్ పెట్టేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ట్రాఫిక్ కష్టాలు తీర్చడానికి రేవంత్ సర్కార్ ఒక సరికొత్త ప్రణాళికకు శ్రీకారం చుట్టింది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, రోడ్లను ఎంతగా విస్తరించినా హైదరాబాద్లో ట్రాఫిక్ కష్టాలు మాత్రం తీరడం లేదు. నిత్యం ట్రాఫిక్తో సతమతమవుతూ నగరవాసులు జీవనాన్ని సాగిస్తున్నారు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, మెట్రో రైల్స్ ఇలా ఎన్నో సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ ట్రాఫిక్ సమస్య మాత్రం తీరడం లేదు. దీంతో ట్రాఫిక్ సమస్యని అధిగమించడం గ్రేటర్ వాసులకు పెను సవాల్గా మారింది. ఒకప్పుడు నగరంలో ఒక ప్రదేశం నుండి మరో ప్రదేశానికి వెళ్లాలంటే దాదాపు అందరూ సిటీ బస్సులలోనే ప్రయాణించేవారు. తర్వాత బైక్ల వినియోగం బాగా పెరిగింది. కానీ ప్రస్తుతం కాలం మారింది. అప్డేట్ అవుతున్న టెక్నాలజీతో పాటు ప్రజల లైఫ్ స్టైల్ కూడా మారిపోయింది. ప్రజల అవసరాల మేరకు అప్పులు ఇచ్చే బ్యాంకులు, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు, మరికొన్ని రుణ సంస్థలు పెరిగిపోయాయి. దీంతో సామాన్యుల నుండి ఎగువ మధ్య తరగతి వారి వరకు రుణాలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు. వారి అవసరాలు తీర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దాంతో ఎక్కువ మంది కార్లు కొనుక్కోవడానికే మొగ్గు చూపుతున్నారు. కోవిడ్ పరిస్థితులు తలెత్తిన నాటి నుండి కార్ల వినియోగం బాగా పెరిగిపోయింది. అందువల్ల నగర వీధులన్నీ కార్లతోనే దర్శనమిస్తున్న పరిస్థితి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ నగరాన్ని మరింతగా విస్తరించేలా చంద్రబాబు కొత్త ప్రణాళికలు, విధానాలతో గ్రేటర్కు సరికొత్త రూపం తీసుకొచ్చారు. అనంతరం వైఎస్ఆర్ హైదరాబాద్ను మరింతగా అభివృద్ధి చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం, బీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరడం, మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి హోదాలో కేటీఆర్ హైదరాబాద్ను మరింత సుందరంగా మార్చారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్లో ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు అధికంగా అందుబాటులోకి తీసుకొచ్చారు. అయినా ట్రాఫిక్ సమస్యలు మాత్రం తీరడం లేదు. కొన్ని ముఖ్యమైన కూడళ్ల వద్ద సుమారు 3 నిమిషాల పాటు సిగ్నల్లో వేచి ఉండాల్సి వస్తుంది. దీంతో నగరంలో ప్రయాణం అంటే నరకయాతన అనే భావన ప్రజల్లో కలిగింది. హైదరాబాద్లో ప్రధానమైన కూడళ్లుగా చెప్పబడే కేబీఆర్ పార్క్, జూబ్లీ చెక్పోస్ట్ ప్రాంతాల్లో ఉండే రద్దీ అంతా ఇంత కాదు. అందుకే ఈ సమస్య తీవ్రత తగ్గించడానికి కేబీఆర్ పార్క్ చుట్టూ 6 ఫ్లైఓవర్లు, 6 అండర్ పాస్లను అందుబాటులోకి తీసుకురానుంది. దీనికోసం జీహెచ్ఎంసీ ఇంజనీరింగ్ అధికారులు ఇప్పటికే పనులు వేగవంతం చేస్తున్నట్లు సమాచారం. సాయిల్ టెస్టుతో పాటు మార్కింగ్ ప్రక్రియ కూడా పూర్తి అయినట్లు తెలుస్తోంది. 826 కోట్లతో 2 దఫాలుగా ఫ్లైఓవర్, అండర్ పాస్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నారట. మొదటి విడతగా 421 కోట్లతో ముగ్ధ జంక్షన్, జూబ్లీ చెక్ పోస్ట్, కేబీఆర్ పార్క్ ఎంట్రన్స్ వద్ద నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. రెండవ దశలో 405 కోట్లతో ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45, క్యాన్సర్ ఆసుపత్రి వద్ద నిర్మాణాలు చేపట్టబోతున్నారని తెలుస్తుంది. రద్దీ ఎక్కువగా ఉండే ఈ ప్రాంతాల్లో అండర్ పాస్లు, ఫ్లైఓవర్లు అందుబాటులోకి వస్తే మైండ్లో నుండి చాలా పెద్ద భారం దిగినట్లే అవుతుందని ప్రజలు అనుకుంటున్నారు. మరి ఇవి అందుబాటులోకి రావడానికి ఎంత టైం పడుతుందో అని సర్వత్రా చర్చ జరుగుతుంది.